ప్రస్తుతం మనం జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర ఉన్నాము. మరి కాసేపట్లో సమావేశం జరగబోతున్న నేపథ్యంలో సిఎన్ రెడ్డి గారు ఉన్నారు, కార్పొరేటర్. ఎట్లా చూస్తారండి మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రజెంట్ ఉన్న మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ మీద కూడా అవిశ్వాసం పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. అదేవిధంగా ఈరోజు సభ ఎట్లా జరిగే అవకాశం ఉంది? డెఫినెట్గా సభ 100% జరిగే విధంగా చూస్తాం. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పాలనలో మంచి బడ్జెట్, బల్దియా చరిత్రలోనే నెంబర్ 1 బడ్జెట్ ఈరోజు ఆమోదించబడుతుంది. కాబట్టి బడ్జెట్ మీద చర్చ జరగవద్దు, ఈ అభివృద్ధి పైన చర్చ జరగవద్దు అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు కుట్రపూరితంగా ఈరోజు అవిశ్వాసం అనేది తెరపైకి తీసుకురావడం జరుగుతుంది. అసలు అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలి? అవిశ్వాసం ఇంకా 11 రోజుల సమయం ఉంది. 4 సంవత్సరాల వరకు అవిశ్వాసం పెట్టేది లేదు. అది ఒక జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం ఉన్న 150 మంది కార్పొరేటర్లు, అదేవిధంగా 50 మంది ఎక్సెప్షన్ మెంబర్స్, 200 మందిలో ఒక 4 కార్పొరేటర్లు లేరు. అంటే 196లో మినిమం 98 మంది వారి యొక్క ఆమోదం తెలపాలి. 98 మంది కార్పొరేటర్లు ఏ పార్టీకి ఉందండి? 98 మంది కార్పొరేటర్లు ఒకవేళ లోకపారికంగా వీళ్ళిద్దరు బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ కలిసినప్పటికి కూడా కోరం 131 మంది ఉండాలి. ఏ పార్టీకి ఉంది? 2 పార్టీలు కలిసినా ఉండాలి. మీ పార్టీ నుంచి గెలిచింది కేవలం 2-3 అయినప్పటికీ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకున్నారు. రూల్స్కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మేయర్ కూడా అవిశ్వాసానికి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఆ పార్టీలు ఒకసారి పునరాలోచించుకోవాలి. అసలు బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలుగుదేశం పార్టీ నుండి. ఏ పార్టీ నుండి ఏ పార్టీలో గెలవాలి చెప్పండి? ఏ పార్టీలో నుండి ఏ పార్టీలో లేరు చెప్పండి? అసలు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఈరోజు జరిగే చర్చను అడ్డుకోవాలి, ఈ యొక్క వచ్చే మంచి పేరును అడ్డుకోవాలని చెప్పేసి చేసే కుట్ర తప్ప వారు వేరే ఉద్దేశం ఏం లేదు.